హాయ్ మూనెక్స్ ఫ్యామిలీ అండ్ లీడర్స్. మరి ఈరోజు మనం ఐఎన్ఆర్ డిపాజిట్ చేసే వీడియో చూద్దాం. ఒకసారి ఎలా చేయాలనేది. ఇక్కడ మీ ఐడి ఓపెన్ చేశాక మనకు ఫ్రంట్ పేజ్లో ఇలా వస్తుందండి పాపప్. దీన్ని ఇంటూ మార్క్ చేసుకోండి. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, పైన డిపాజిట్ క్లిక్ చేయండి. అలాగనే ఫస్ట్ ఇక్కడ ఐఎన్ఆర్ వస్తుందండి, ఈ ఐఎన్ఆర్ను క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు బ్యాంకు ద్వారా పంపినట్లయితే బ్యాంకు పెట్టండి, లేదు అంటే మన అందరం ఫోన్పే చేస్తాం కాబట్టి యూపీఐలో పెట్టండి. ఇక్కడ యూపీఐలో పెట్టాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2000 మినిమము 2000 వరకు మాత్రమే ఈ స్క్రీన్ షాట్ అనేది పనిచేస్తుందండి. నేను చెప్పేది వినండి. మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇలాగా ఇది 2000కు మాత్రమే పనిచేస్తుంది ఈ స్క్రీన్ షాట్, ఓకేనా. అలాగే మనము 2000 కంటే ఎక్కువ 5000 వేసుకోవాలనుకోండి, ఎదటి వాళ్ళ ఫోన్లో మీరు ఇలాగనే స్కానర్ ఓపెన్ చేసి మీ ఫోన్పేలో నుంచి డబ్బులు ఎలా పంపించాలని చెప్తాను. ఇక్కడ మనం ఇలా స్క్రీన్ షాట్ తీసుకున్నాం. మినిమం 2000 గురించి చెప్తున్నాను. ఒకవేళ 2000 కంటే ఎక్కువ మీరు డిపాజిట్ చేయదలుచుకుంటే అప్పుడు ఎదటి వారి ఫోన్లో మోనెక్స్ ఐడి ఓపెన్ చేసి ఇలా స్కానర్ వస్తుంది కదా, దాన్ని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోవాలి మనం ఫోన్పే ద్వారా. ఎలా చేసుకోవాలని చెప్తాను. మినిమం ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది కదండి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. అప్పుడు మీకు ఇక్కడ స్కానర్ ఉంది చూడండి, స్కానర్ను టిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంది చూడండి, ఇక్కడ గ్యాలరీకి వచ్చేసి క్లిక్ చేస్తే ఇక్కడ ఫొటోస్ వస్తాయండి. ఫొటోస్ వచ్చాక ఈ ఫోటోను క్లిక్ చేయండి. క్లిక్ చేశాక డన్ కొట్టండి. మీకు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి, మోన్టెక్స్ బిజినెస్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఇక్కడ కంటిన్యూ కొట్టండి, ఓకేనా. ఇక్కడ మినిమము నేను 2000 రూపీసే ఈ స్క్రీన్ షాట్ ద్వారా తీసుకుంటుంది, ఓకేనా. మీరు 5000 కానీ పంపించాలంటే ఈ ఫోన్పేలో ఉన్న స్కానర్ను వేరే మోనెక్స్ ఐడి ఓపెన్ చేసి స్కాన్ చేయాలి, ఓకేనా. ఇది 2000 మాత్రమే చెప్తున్నాను. ఇలా మీరు 3 టైమ్స్ కూడా చేసుకోండి. కాకపోతే మీకు అనదర్ మొబైల్ డివైస్ లేకపోతే. ఇప్పుడు ఇక్కడ నేను ఒక మోనెక్స్ అని రాస్తున్నాను, ఎందుకంటే బ్యాంకు దేనికి పంపించాను అనేది తెలియడం గురించి నేను మోనెక్స్కు డిపాజిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రొసీడ్ టు పే అన్నాక ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే అని కొట్టి మీ ఏదైతే 6 అంకెల ఫోన్పేది పిన్ ఎంటర్ చేస్తారండి, ఓకేనా. పిన్ ఎంటర్ చేస్తారో అమౌంట్ వెళ్ళిపోయాక మీరు నా దగ్గర వెళ్ళిపోయాక ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి నేను చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో హిస్టరీ వస్తుందండి. ఇక్కడ ఇగో మోన్టెక్స్ సొల్యూషన్కు అనేది మనం అమౌంట్ పంపించినప్పుడు ఇక్కడ యూటీఆర్ నెంబర్ అనేది వస్తుంది. ఆ యూటీఆర్ నెంబర్ను కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ కాపీ చేశాను చూడండి, చేసుకొని వచ్చేసి మినిమైజ్ చేసేసి మీరు మళ్ళీ మోనెక్స్కి రండి. ఇక్కడ మోనెక్స్ యూపీఐలోనే ఉండాలండి. ఏదైతే మనం ఫోన్పే ద్వారా పంపించాం కాబట్టి అది యూపీఐలోనే ఉండాలి. ఇక్కడ మినిమము 2000 రూపీస్. మీరు ఎక్కువ పంపిస్తే 5000 అయితే 5000 కొట్టాలి, రాంగ్ చేయకూడదు. మీరు 2000 పంపించారు కాబట్టి ఇక్కడ 2000ను ఎంటర్ చేసేసి ఇక్కడ మనము యూటీఆర్ నెంబర్ను పేస్ట్ చేస్తున్నాం. అక్కడ కాపీ చేసినాం, ఇక్కడ పేస్ట్ చేసినాం. ఇక్కడ డిపాజిట్ కొట్టాలండి. డిపాజిట్ కొట్టగానే మీకు బ్యాక్ టు హోమ్ అని వస్తుంది. అప్పుడు మీకు కంపెనీ ద్వారా మినిమం 30 సెకండ్ కానీ 1 మినిట్లో మీకు పాపాప్ అనేది రావడం జరుగుతుంది. పాపాప్ అనేది రావడం జరిగినాక మీరు ఒకసారి వ్యాలెట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. పాపాప్ వస్తుంది పైన మనకు నోటిఫికేషన్ చెక్ చేసుకొని సక్సెస్ఫుల్ డిపాజిట్ అనేది వచ్చినాక మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీ వ్యాలెట్లో చెక్ చేసుకోండి, ఐఎన్ఆర్ డిపాజిట్ నాకు వచ్చిందా లేదా. ఇక్కడ నా దగ్గర ఐఎన్ఆర్ లేదు కాబట్టి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 2000 రూపాయలు వస్తుంది. మూడో అంకెలో 2000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఓకే, వచ్చినాక మళ్ళీ మీరు హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ కొద్దిగా పైకి చేయండి. స్క్రీన్ కొద్దిగా పైకి చేస్తే ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ స్వాప్ అనేది క్లిక్ చేయండి. స్వాప్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ యూఎస్డిటీ అనేది పైన ఉంది, ఐఎన్ఆర్ అనేది కింద ఉంది. అయితే మధ్యలో ఉన్న ఏదైతే ఆరో మార్క్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు పైన ఐఎన్ఆర్ వస్తుంది, కింద యూఎస్డిటీ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు. పైన ఐఎన్ఆర్ మాత్రమే ఉండాలి. మనము డిపాజిట్ చేసిన అమౌంట్ పైన ఐఎన్ఆర్లో మినిమము
మ్యాక్సిమం కొట్టండి మీ దగ్గర ఉందా లేదా అంటే ఇక్కడ టైప్ చేయండి. మీరు 2000 5000 అనేది టైప్ చేసుకోండి. 2000 రూపాయలు టైప్ చేశానండి. టైప్ చేశాక కన్వర్ట్ కొట్టేసేయండి. ఇక్కడ కన్వర్ట్ కొట్టగానే బ్యాక్ టు హోమ్ అంటుంది. ఓకేనా, నా దగ్గర ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అలా వచ్చింది. కన్వర్ట్ కొట్టగానే బ్యాక్ టు హోమ్ అంటుంది. అప్పుడు మీకు డాలర్లుగా కన్వర్ట్ అయితే మీరు వ్యాలెట్లో చూసుకోవచ్చు. ఓకేనా, ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోండి స్వాప్ అనేది. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్.